హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను స్టవ్ పై ఒక కడాయి పెట్టుకున్నాను. వేడెక్కినాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక బటర్ క్యూబ్ కూడా వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక అనాస పువ్వు, 2-3 దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 యాలకులు, ఒక అర స్పూన్ షాజీరా వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అది బాగా వేగినాక ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఈ వెజిటేబుల్ రైస్కి కొబ్బరి పాలు వాడుతున్నాను. అలాగే నేను ఒక కొబ్బరికాయని కొబ్బరి పాలు తీసుకొని ఉంచుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు నేను చిన్న స్పూన్తో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. చెక్ చేసుకొని లాస్ట్లో సరిపోకపోతే వేసుకుంటాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ అది బాగా ఫ్రై అయిపోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. బాగా వేయించుకోవాలి. ఈలోగా నేను బాస్మతి రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే 1 కప్పులో పుదీనా కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న కప్పుతో 1 కప్పు వేసుకున్నాను పుదీనా. అలాగే 1 టమాటా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. టమాటా అది కూడా బాగా మగ్గిపోవాలి. అలాగే నేను 1 కప్పు వెజిటేబుల్స్ వేసుకున్నాను. నేను క్యాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్ వేసుకున్నాను. గ్రీన్ పీస్, ఈ 4 వెజిటేబుల్స్ వేసుకున్నాను. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని తగినంత కారం, నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా, అందుకని 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, అలాగే ఒక హాఫ్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఈ మసాలాది అంతా చూసారా, ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను రైస్. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని నెమ్మదిగా రైస్ అది విరిగిపోకుండా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి.
కొబ్బరి పాలు తీసుకుని ఉంచుకున్నాను కదా, ఇప్పుడు నేను వాటర్ బదులుగా కొబ్బరి పాలు పోసుకుంటున్నాను. నేను ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ వేసాను, అందుకని నేను 2 గ్లాసెస్ కొబ్బరి పాలు, 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మొత్తం 2.5 గ్లాస్ వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని నెమ్మదిగా, చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. రైస్ అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక పావు గంట అలా వదిలేస్తే ఇంకా పొడి పొడిగా వస్తుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అందరూ మంచిగా బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.